గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి తాకీదుల బెడద తప్పడం లేదు. జీతం ఎగ్గొట్టాడనే ఆరోపణలతో తాజాగా ఓఎంసీ ఉన్నతోద్యోగి గాలికి లీగల్ నోటీసులు పంపారు. ఓఎంసీ అక్రమాల చిట్టా తెలుసునంటూ అవసరమైతే సీబీఐ ముందు బయటపెట్టేందుకు సిద్ధమంటున్నాడు. ఓఎంసీ అక్రమ తవ్వకాల వ్యవహారంలో సీబీఐ అడగాలే గాని సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు గనుల సంబంధీకులు. ఇనుప ఖనిజం తవ్వకాల నుంచి సరిహద్దుల మార్పిడి వరకు అడుగడుగునా అక్రమాలు జరిగాయంటున్నారు. ఓఎంసీ మైనింగ్ ఇంజనీర్ గా పనిచేసిన రఘునాథ్ రెడ్డి అవసరమైతే సీబీఐ ముందు గాలి అక్రమాల చిట్టా విప్పుతానంటున్నారు. ఏ గనికైనా లీజులు పొందాక మైనింగ్ ఇంజనీర్ పాత్ర చాలా కీలకం. ఎక్కడెక్కడ తవ్వకాలు జరపాలి, ఎంత లోతున ఎంత విస్తీర్ణంలో జరపాలనేది మైనింగ్ ఇంజనీరే నిర్ధారిస్తాడు. గనుల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల అమలు బాధ్యత కూడా అతనిదే. ఓఎంసీకి సంబంధించి గాలి పాల్పడిన అక్రమాలకు మౌనసాక్షి రఘునాథ్ రెడ్డి. ప్రధానంగా గనుల సరిహద్దుల మార్పిడి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. నాట్ ఓన్లీ ఓఎంసీ అడిసెంట్ మహాబలేశ్వరం మైన్స్ కూడా కర్ణాటకలో ఆక్రమించింది. దట్ ఆల్సో ఎంక్రోజ్డ్. దట్ ఆల్సో ఎవిడెన్సెస్ ఐ హావ్. సిబిఐ ఒకవేళ రిక్వెస్ట్ ఏమంటే నన్ను కూడా ఓఎంసీ మైన్స్, ఓఎంసీ ఓవర్ మైన్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ మహాబలేశ్వరం కంపెనీ రెండు నాలుగు నన్ను సాక్షికి పెట్టుకుంటే దెన్ ఐ విల్ ఓపెన్ ఎవ్రీథింగ్. వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ which I have, then I will disclose everything to CBI. గనుల శాఖతో పాటు ఐబీఎం, డీజీఎంఎస్ కు ఏటా నివేదిక సమర్పించే విషయంలో తనని ఇష్టారాజ్యంగా వాడుకున్న గాలి జనార్దన్ రెడ్డి 6 నెలలకు పైగా జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టారని రఘునాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2010 ఆగస్టు నుంచి 2011 ఫిబ్రవరి వరకు వేతనం ఇవ్వలేదని, కంపెనీ ప్రతినిధుల్ని కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. జైల్లో ఊచలు లెక్కిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి ఈ విషయమై లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. ఓఎంసీ అక్రమాల ప్రత్యక్ష సాక్షి రఘునాథ్ రెడ్డి వ్యవహారంతో మున్ముందు మరికొందరు కూడా గనుల పాపాల చిట్టా విప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.